ఈరోజు వైజాగ్ సిటీలో పోలీస్ కళ్యాణ మండపంలో అద్భుతమైన కార్యక్రమం. సూపర్ సీనియర్ సిటిజన్స్ 12వ వార్షికోత్సవం. వీళ్ళంతా రిటైర్డ్ పోలీస్ అధికారులు, రిటైర్డ్ అనే కంటే పెన్షనర్స్ పోలీస్ ఆఫీసర్స్. ఈ కార్యక్రమాన్ని దీనికి బాధ్యత వహించిన మన సత్యనారాయణ గారు రిటైర్డ్ ఏఆర్సీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాం. అదేవిధంగా రమణ గారు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ సిఆర్, మరి చిలక గారు ఆర్ఎస్ఐ గారు రిటైర్డ్. అందరూ మీ పేరు సార్ నలవద్ది కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీకు నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీరు చేసే మిగతా జిల్లాల వాళ్ళకు కూడా ఈ విధమైన ఆనందకరమైన కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సూపర్ సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఒక రీడింగ్ రూమ్ పెట్టుకొని మన సత్యనారాయణ గారు రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ గారు, అదేవిధంగా రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ రమణ గారు చక్కగా 350 మంది సభ్యులతో దిగ్విజయంగా చూస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 10 మంది సీనియర్ సిటిజన్స్కి దంపతులకి అంగరంగ వైభవంగా ఇలాగ సన్మానించుకోవడం, గౌరవించుకోవడం. అదేవిధంగా ఎవరైనా సభ్యుడు మరణించినట్లయితే వారి కుటుంబానికి 30,000 రూపాయలు నగదు ఇవ్వడంతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులను ఓదార్చడం మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. చక్కగా వారి దంపతులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా చక్కగా ఈ ఆనందకరమైన వాతావరణంలో చక్కగా ఈ యొక్క ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ ఏ విధంగా ఎంత చూడండి. వీళ్ళందరినీ చూస్తే అంత సంతోషంగా చూడండి. ఒకసారి అంతా రిటైర్డ్ ఆఫీసర్స్, ఇందులో రిటైర్డ్ కమాండెంట్, లాంచ్ ఎస్పీ దగ్గర నుంచి చాలా మంది సంబంధించి ఇరు రాష్ట్రాల్లో కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా చోట్ల ఇలాగ అసోసియేషన్స్ లేదా సంక్షేమ సంఘాలు ఈ విధంగా కలుసుకోవడం, మనం ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని అందరికీ తెలియపరుచుకునే కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సీనియర్ సిటిజన్ వైజాగ్ తెలియపరుచుకుంటూ అందరికీ మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి మంచి కార్యక్రమాలు, ఆనందకరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడం మన యొక్క లైఫ్ కూడా సమాజానికి మంచి సందేశం మరొకసారి ఇట్లు డాక్టర్ కొట్టుకోము హోంగార్డ్స్ వైజాగ్. థ్యాంక్ యూ. ఇది సమావేశం కార్యక్రమానికి ఇంతమందిని లైజనింగ్ చేసి ఇంతమందిని కలిపిన మొదటి స్థాపకుడైన ఏఆర్ఎస్ఐ సత్యనారాయణ గారిని అభినందిస్తూ మన గర్జన వారియర్స్ తరపు నుంచి వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం సార్. రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ సత్యనారాయణ విశాఖపట్నం సిటీ ఆర్మీ రిజర్వ్లో 2014లో రిటైర్ అయ్యాను. అప్పటి నుండి కూడా ఈ రీడింగ్ రూమ్ స్థాపితం జరిగింది. 2014 జనవరి 1వ తారీఖు సిపిఆర్ శివధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం 5 సీనియర్ సిటిజన్ సభ్యులకి సన్మానం చేసేవాళ్ళం స్టార్టింగ్లో. తర్వాత 3-4 సంవత్సరాలు బట్టి ఇక 10 మంది సభ్యులు సీనియర్ సిటిజన్స్కి సన్మానం చేస్తున్నాం సార్. వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో ఇది సన్మానం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి నెల జనరల్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ రీడింగ్ రూమ్లలో సభ్యులుగా 350 మంది సభ్యులు ఉన్నారు సార్. తోడ్పడి స్థాపితం చేసిన వాళ్ళు ఏఎస్ఐ 1603 సత్యరావు గారితో మొదలైంది. ఆయనకి సపోర్ట్గా నేను రమణ గారు కూడా ఇద్దరం కూడా ఉన్నాం. వెల్ఫేరు ఈయన చూస్తున్నాడు, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ గ్రూప్ అంతా నేను చూస్తున్నాను. స్థాపించినటువంటి సత్యారావు గారు దీన్ని ఓవరాల్ సూపర్వైజ్ చేసి ఆయన అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాం. ఆయన చెప్పినట్టుగానే ఈ కమిటీ మెంబర్లు కూడా ఏకీపిస్తున్నాం. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మంచి కార్యక్రమం. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గర్జన పోలీస్ అధికారులు, గర్జన సిబ్బంది మిత్రుల తరపు నుంచి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని గర్జన న్యూస్ ద్వారా గర్జన వ్యవస్థాపకుడైన నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రమణ గారు, హెడ్ కానిస్టేబుల్ రమణ గారు వెల్ఫేర్ విభాగానికి వీరు అధ్యక్షత వహిస్తూ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మేము రిటైర్ అయినా, మేము పెన్షనర్స్ అయినా, మేము ఇంకా యువకులు కానీ అందరూ ఇక్కడ చాలా ఆరోగ్యంతో కుటుంబ సభ్యులతో హాజరవి
ఈ కార్యక్రమం మన రమణ గారిని కూడా మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమం చేసి కోరుచున్నాం. ఇప్పటి వరకు సత్యనారాయణ గారు చెప్పిన మాదిరిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరు సభ్యులు కలిపి సహకరించడం వల్ల ప్రతిదీ కూడా జరుగుతూ ఉంది. అందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మమ్మల్ని వెల్ఫేర్ స్కీమ్ని ఆదర్శంగా తీసుకొని మన రూరల్ వారు ఈ చుట్టుపక్కల జిల్లాలు విజయనగరం వీళ్ళందరూ కూడా, అలాగే సిటీలో కూడా కొన్ని బ్యాచెస్ ఉన్నాయి, 84 బ్యాచ్ అని, అలాగే హిందూపూర్ బ్యాచ్ అని, ఇలా కొన్ని బ్యాచెస్ కూడా ఏర్పడి మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని వెల్ఫేర్ స్కీమ్ అన్నది చేస్తూ, వాళ్ళు కొంతమంది 250 మంది అంతా ఒక బ్యాచ్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బ్యాచ్లో ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు 50,000, నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంత సహాయము ఇవన్నీ కూడా చేస్తున్నారు మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని. దీని అంతటికీ కూడా కారణం మా సత్యారావు గారు, అలాగే మా అడ్మిన్ సత్యనారాయణ గారు, ఇంకా సభ్యులు ఒక 5గురు ఉన్నాము మేము, ఎస్ఏలు రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళంతా కలిసి వాళ్ళ సహకారంతో ప్రతి నెల మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో కొన్ని తీర్మానాలు చేసుకొని అవసరమైనప్పుడల్లా ఎన్హాన్స్ చేస్తూ అవసరమైనప్పుడు కొన్ని మార్పులు చేస్తూ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరం కూడా మళ్ళీ కూడా మాకు ఇక్కడ యూనిట్ ఆఫీసర్స్ అయినటువంటి కమిషనర్ గారు, మళ్ళీ మన ఏఆర్ ఆఫీసర్సు, ఏడీసీపీ, ఆర్ఎస్, ఏసీపీస్ వీళ్ళందరూ కూడా మేము ఏదైనా ఒక అభ్యర్థన గురించి వెళ్ళి ఇది కావాలి సార్ మాకంటే ఇమ్మీడియట్లీగా వాళ్ళు మాకు శాంక్షన్ చేసి, ఇప్పుడు సపోజ్ మాకు ఈ కళ్యాణ మండపం ఏర్పాటు గురించి సిపి గారిని అడగ వితౌట్ మనీ ఎనీ పైసా కూడా తీసుకోకుండా మాకు ఈ కళ్యాణ మండపాన్ని మాకు ఏర్పాటు చేసి మీరు ప్రతి నెల కూడా ఈ కళ్యాణ మండపం తీసుకొని మీరు మీటింగ్ కండక్ట్ చేసుకోండి అని చెప్పి సిపి గారు ఇక్కడ ప్రతిదీ కూడా మీటింగ్కి మాకు ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్, మన ఏఆర్ ఆఫీసర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే ఈరోజు రిటైర్మెంట్ అయిన ఇప్పుడు మేము కూడా రిటైర్మెంట్ ఎడిషనల్ ఎస్పీస్ని, ఏడీసీపీస్ని వీళ్ళు కూడా పిలిస్తే వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు స్ఫూర్తి వాళ్ళది కూడా మనం తీసుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం చక్కగా జరగనందుకు 350 మంది, వెల్ఫేర్లో 250 మంది వీళ్ళందరూ కూడా సత్యనారాయణ గారు అడ్మిన్గా పెట్టుకొని ఈయన వాట్సాప్ ద్వారా పెట్టిన వెంటనే మెసేజ్ దానికి స్పందించి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత తక్కువగా జరుగుతుందంటే మన ఆఫీసర్సు, మన కమిటీ మెంబర్సు వీళ్ళందరికీ కూడా మనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.